క్షమించి నీవు దీవించమని ప్రార్థించాలి. దీవెన అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఎప్పుడైతే దీవించడం మొదలు పెడతాడో, పేతురు విషయంలో చూడండి, పేతురు ఎంత సమయం గడిపిన తర్వాత కూడా ఏ ఒక చేప పట్టలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దీవించడం మొదలు పెట్టిండో ఆ ఓడ కూడా సరిపోవట్లేదు, అంతగానం దీవించినాడు. మోసెస్ టైంలో దేవుడు ఎలా దీవించినాడు? మన్నా ద్వారా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి దేవుడు ఏం వేసిండో మన్నాని కురిపించింది. దాని తర్వాత ఇంకో విషయం మనం చూస్తే 2 చేపలు 5 రొట్టెల్ని ఏం చేసిండు దేవుడు? ఎలా దీవించినాడు? కొన్ని వేల మందిలు తిన్నారు. 5,000 మందిలు తిన్నారు. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 2 చేపలు 5 రొట్టెలు. ఆయన దీవించినప్పుడు ఏమైంది? అందరు కడుపు నిండా తిన్న తర్వాత కూడా 12 గంపలు ఓవర్ఫ్లో అయినాయి. అలాంటి దీవెన అయినది ఉంటుంది.